తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడే మత్స్యకారులకి న్యాయం జరుగుతుంది. గౌరవ మంత్రివర్యులు కొల్లు రవీంద్ర గారు కానీ, కీర్తిశేషులు నరగుద్ద నరసింహారావు గారు కానీ మంత్రిగా ఉన్న టైంలోనే మత్స్యకారులకి న్యాయం జరిగినది. 50 సంవత్సరాలకే మత్స్యకారులకు పెన్షన్ పెట్టింది తెలుగుదేశం పార్టీ. డీజిల్ ఆయిల్ సబ్సిడీ, బోట్లకు వెళ్ళి వేట చేసుకునేది డీజిల్ ఆయిల్ సబ్సిడీ కూడా అప్పటి ప్రధానమంత్రి వాజ్పేయి గారి దగ్గరికి వెళ్ళి నరగుద్ద నరసింహారావు గారే డీజిల్ ఆయిల్ సబ్సిడీ తీసుకొచ్చారు. బ్యాన్ పీరియడ్ విరామ టైంలో అంటే ఏప్రిల్ 15 నుంచి జూన్ 14 వరకు ఈ 2 మాసాల వేట నిషేధ సమయంలో మత్స్యకారులు అనేకమైన ఇబ్బందులు పడుతూ ఉంటారు. వాళ్ళకి లబ్ధి చేకూరాలని గతంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం నెలకి కుటుంబానికి 20 కేజీలు రైస్ ఇచ్చేవాళ్ళు తప్ప, అంటే మళ్ళీ ఆ నెల వారి వచ్చే రైస్ ఇచ్చేవాళ్ళు కాదు, ఓన్లీ 20 కేజీలు రైస్ ఇచ్చేవాళ్ళు. ఇలా కాదు, మత్స్యకారులకు న్యాయం చేయాలని తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడే మత్స్యకారులకి బ్యాన్ పీరియడ్ టైంలో 2000 ఇచ్చేవాళ్ళు. తెలుగుదేశం పార్టీ గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారే 2000 రూపాయలు ఇచ్చేవాడు. దాన్ని మళ్ళీ 4000 రూపాయలు చేసింది కూడా తెలుగుదేశం పార్టీ. అర్హులైన మత్స్యకారులందరికీ కూడా వాళ్ళ వాళ్ళ అకౌంట్లోనే పడి దీంట్లో ఎలాంటి అన్యాయం జరిగేది కాదు. దాన్ని గత ప్రభుత్వంలో 10,000 చేశారు. 10,000 చేసి అవి కూడా కొంతమందికే వచ్చాయి, కొంతమందికి వచ్చేవి కాదు. కానీ 2024లో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కొల్లు రవీంద్ర గారు చంద్రబాబు గారితో మాట్లాడించి బ్యాన్ పీరియడ్ టైంలో ప్రతి మత్స్యకారుడికి 20,000 రూపాయలు ఇస్తానని చెప్పి మాటిచ్చి 20,000 రూపాయలు కూడా బ్యాన్ పీరియడ్ అయినా, అంటే బ్యాన్ పీరియడ్ ఏప్రిల్ 15కి అయిపోయేది, అదే నెలలో ఏప్రిల్ నెలాఖరు లోపే బ్యాన్ పీరియడ్ డబ్బులు కూడా ఎవరి ఖాతాలో వాళ్ళకి జమ చేయడం జరిగేది. ఇప్పుడు కూడా 15వ తారీఖుతో బ్యాన్ పీరియడ్ అవటమే 17వ తారీఖునే 18వ తారీఖున ఎన్యుమరేషన్ చేసి వాళ్ళందరినీ గుర్తించి వాళ్ళ అకౌంట్లో డబ్బులు పడే విధంగా కూటమి ప్రభుత్వంలో జరుగుతుంది. ఎక్కడ దీంట్లో ఎలాంటి అవకతవకలు జరగటం కానీ, ఎవరిని ఇబ్బంది పెట్టడం కానీ, పార్టీలతో సంబంధం లేకుండా ప్రతి మత్స్యకారుడికి న్యాయం జరిగే విధంగా కొల్లు రవీంద్ర గారు మత్స్యకారుడికి న్యాయం జరిగే విధంలో ముందుంటారని తెలుస్తున్నారు. నిన్న కొంతమంది ఏదో కూటమి కార్యకర్తలకు ఏదో చేయటం కోసం ఎవరికో కొంతమందికి అన్యాయం చేస్తున్నారని చెప్పి ఏదో చెప్తా ఉన్నారు. అలాంటిది ఇప్పుడు అలాంటిది జరగదు. కొల్లు రవీంద్ర గారు మత్స్యకారులకి న్యాయం చేయటంలో ఇప్పుడు ముందుంటారు. బోట్లు ఉండి ఎన్యుమరేషన్ చేసేటప్పుడు బోట్లు చూపించి వాళ్ళకి సంబంధించిన బోటుకి సంబంధించిన 6 పేర్లు ఇస్తే వాళ్ళ అకౌంట్లో పడతాయి. ఎక్కడా కూడా అన్యాయం జరగకుండా పారదర్శకంగానే జరుగుతుంది. గతంలో నిన్న మాట్లాడిన వాళ్ళు కొంతమంది ఎన్యుమరేషన్ ఫారాలు కూడా వాళ్ళ దగ్గర పెట్టుకుని వాళ్ళు మాట్లాడుకుని ఇచ్చేవాళ్ళు. మా దగ్గర అలాంటిదే లేవు. అధికారుల దగ్గర బోటు ఉన్న ప్రతి వాళ్ళు అధికారుల దగ్గరకు వచ్చి ఎన్యుమరేషన్ ఫారాలు తీసుకుని వెళ్ళి వాళ్ళకి సంబంధించిన వివరాలతో కూడి బోటు దగ్గర ఫోటో దిగిస్తే ఎవరికైనా ఎన్యుమరేషన్ చేసి అప్లోడ్ చేయడం జరుగుద్ది. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత గతంలో ఎప్పుడూ లేని విధంగా 19 నుంచి 24 వరకు ఎక్కడ బోట్ల రిజిస్ట్రేషన్ జరగలవు. కానీ గౌరవ మంత్రివర్యులు కొల్లు రవీంద్ర గారు కలెక్టర్ గారితో మాట్లాడి, కమిషనర్ గారితో మాట్లాడి ఈ సంవత్సరం బంటుమిల్లి నియోజకవర్గం, కడన్ నియోజకవర్గంలో కానీ, అవనగడ్డ నియోజకవర్గంలో కానీ, బసిలిపట్నం నియోజకవర్గంలో కానీ అర్హులైన ప్రతి వాళ్ళది కూడా బోటు రిజిస్ట్రేషన్ చేయటం అనేది జరిగింది. ఆ బోటు రిజిస్ట్రేషన్ చేయటం వల్ల బోటు యజమానికి హక్కు వస్తుంది. దాంట్లో ఎన్యుమరేషన్ చేయడానికి అర్హుడవుతాడు. ప్లస్ ఆయిల్ సబ్సిడీ కూడా అతనికి వర్తిస్తుంది. ఈ విధంగా బోటులు ఉండి అర్హులైన ప్రతి వాళ్ళకి కూడా రిజిస్ట్రేషన్ చేయటం అనేది జరిగింది. అంతే తప్ప బోట్లు లేకుండానో లేకపోతే వేరే విధంగానో ఎక్కడా కూడా అలా చేయటం అనేది లేదు. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 18 నుంచి పెండింగ్ లో ఉన్న మత్స్యకారులకి
చనిపోతే వచ్చే డబ్బులు మొత్తం ఈ సంవత్సరం 22 మందికి ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతే ఇవ్వడం జరిగింది. సంక్షేమ పథకాలు కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు 14 నుంచి 19 వరకు కానీ ఇప్పుడు కానీ ఇవ్వడం జరుగుతుంది. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు బ్యాన్ పీరియడ్ 10,000 రూపాయలు తప్ప ఏ ఒక్క మత్స్యకారుడికి ఏ ఒక్క స్కీము ఇచ్చిన పాపం లేదు. ఆ 10,000 కూడా కొంతమందికి వచ్చాయి, కొంతమందికి వచ్చాయి కాదు. ఈ 24లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎక్కడ రాష్ట్రంలో ఎక్కడా లేదు. మొత్తం కృష్ణా జిల్లాలోనే గూడూరు మండలం దగ్గర 6.5 కోట్లతో ఫీడ్ మిల్లు ఏర్పాటు చేయడం కూడా జరిగింది. అంటే అనేకమైన సంక్షేమ పథకాలన్నీ కూడా తెలుగుదేశం ప్రభుత్వంలోనే చేయటం జరుగుతుంది. మత్స్యకారులకి బోట్లు కానీ, వలలు కానీ, మోపెడ్స్ కానీ, ఐస్ బాక్స్ కానీ ఏదైనా సరే కూటమి ప్రభుత్వంలోనే మత్స్యకారులకి న్యాయం జరుగుతుంది తప్ప వైసీపీ ప్రభుత్వంలో ఎవరికి ఏ ఒక్క మత్స్యకారుడికి న్యాయం జరగలేదని తెలియజేస్తుంది. మీడియా మిత్రులకు నమస్కారం అండి. 2025 సంవత్సరంలో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత బ్యాన్ పీరియడ్కి సంబంధించి నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఆ రోజున రాష్ట్రమంతటా అగ్నికుల క్షత్రియ కులానికి సంబంధించిన ప్రతి ఒక్క మత్స్యకారుడికి సంబంధించిన బ్యాన్ పీరియడ్కి రావాల్సిన అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళని పరిశీలన చేసి ఆ రోజున గత ప్రభుత్వంలో 10,000 ఉంటే 20,000 రూపాయలు మంజూరు చేసి ఆర్థికంగా బలోపేతం చేయడం జరిగింది. అలాగే 2026 సంవత్సరానికి గాను మళ్ళీ 2వ విడత మళ్ళీ అదే కార్యక్రమానికి శ్రీకారం కొల్లు రవీంద్ర గారి ఆధ్వర్యంలో ఈ రోజున శ్రీకారం చుట్టడం జరిగింది. అందులో భాగంగానే మరి ఫ్రెషిస్ జేడీ గారి సమక్షంలో నిన్న మరి బోట్లు పరిశీలన చేసి ప్రతి ఒక్క అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి కూడా 20,000 రూపాయలు అందించే కార్యక్రమంలో భాగంగా బోట్లని పరిశీలన చేసి ఆ కార్యక్రమంలో ముందుకి వెళ్లే ప్రయత్నంలో జేడీ గారు చాలా బలమైన నిర్ణయాలు తీసుకుని చాలా పటిష్టమైన నిర్ణయం తీసుకుని ఎక్కడ కూడా అవతావకలకి దారి లేకుండా ఆయన ముందుకు సాగడం జరిగింది. అలాగే మరి ప్రభుత్వానికి ఆయన దిగువ ఉన్న ఉద్యోగస్తులు కూడా ఎంతో వాళ్ళకి ఆదేశాలు జారీ చేసి ఎక్కడ కూడా ఇబ్బంది జరగకుండా ఆయన ముందుకు పోవడం జరిగింది. కానీ నిన్న మరి వైసీపీకి సంబంధించిన కొంతమంది కార్యకర్తలు ఈ కార్యక్రమానికి ఎంతో విజయవంతమైన ఈ కార్యక్రమాన్ని జీర్ణించుకోలేక గత ప్రభుత్వంలో వాళ్ళు చేసిన కార్యక్రమాలు చాలా ఉన్నాయి, అవినీతి కార్యక్రమాలు. అందులో భాగంగా ఒక 500 మందికి బ్యాన్ పీరియడ్కి సంబంధించిన ఆ లిస్ట్ అనేది ప్రిపేర్ చేస్తే తీరా అది మంజూరు అయ్యేది 200 మందికి వచ్చేది. 300 మందికి సంబంధించిన ఆ కోస్టల్లో ఉన్న వాళ్ళకి సంబంధించిన అనునీయులకి అందరికీ కూడా అవి ఉన్న అర్హత ఉన్న కొంతమంది తీసేసి ఈ పేర్లు నమోదు చేసి ఆ రకంగా తీసుకోవడం జరిగింది. కావాలంటే మీడియా మిత్రులకు మళ్ళీ మీరు పరిశీలన చేసుకోవచ్చు గతంలో ఎలా జరిగిందని. అలాంటి అవకతవకలకు దారి లేకుండా ఒక టీడీపీ వైసీపీ అనే ప్రభుత్వం దానికి సంబంధించిన మనుషులు అనేది మేము గుర్తించకుండా ప్రతి ఒక్కరికి సమన్వయ న్యాయం జరగాలనే కార్యక్రమంలో భాగంగా ప్రతి ఒక్కరికి వైసీపీ టీడీపీ అనే తారతమ్యం లేకుండా ప్రతి ఒక్కరికి కూడా అది గుర్తించి మరి బోట్లకి మరి లైసెన్స్ ఇప్పించే కార్యక్రమంలో భాగంగా మా కొల్లు రవీంద్ర గారి ఆధ్వర్యంలో అది ముందుకు పోవడం జరిగింది. కానీ ఈ విషయాన్ని ఇంత విజయవంతంగా జరగడం అనేది జీర్ణించుకోలేక మా మీద వైసీపీ వాళ్ళు దుష్ప్రచారం చేయటం అనేది అది ఎంతవరకు సమంజసం అని చెప్పేసి ఈ సందర్భంగా నేను భావిస్తా ఉన్నాను. అలాగే అగ్నికుల క్షత్రియ కులానికి సంబంధించిన ఏ ఒక్కరినైనా సరే ఆర్థికంగా బలోపేతం చేసే కార్యక్రమంలో భాగంగా మా మంత్రి గారైన కొల్లి రవీంద్ర గారు చాలా విజయవంతంగా ఈ చర్యలు తీసుకోవడం జరిగింది. కానీ దీన్ని జీర్ణించుకోలేకే ఈ రోజున వైసీపీ వాళ్ళు దుష్ప్రచారం చేసే ఆ ప్రయత్నం అనేది అది ఎంతవరకు సమంజసమో అది మీరు గుర్తెరగాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ